గుడ్ మార్నింగ్ ఏఓసి ఫ్యామిలీ. ఇది మీ శ్రీనివాస్. ఓకే, ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? నిఫ్టీలో మీ ట్రేడింగ్ బాగా జరిగింది అనుకుంటున్నాను. లాస్ట్ 4-5 డేస్ నుంచి మార్కెట్ ఓన్లీ వన్ సైడ్ మూవ్ జరుగుతోంది. ఈరోజు మేబీ రోలర్ కోస్టర్ లాగా జరిగి ఉండొచ్చు. అయితే నిఫ్టీ ఆప్షన్ చైన్ టూల్ యూజ్ చేసి మనకి అసలు ఎక్కడ ట్రేడ్స్ ఈరోజు ఎక్కడెక్కడ దొరికింది, ఎక్కడ ట్రేడ్ మనం వదిలేసినాం, ఎక్కడ ఎక్కడ మనకు సేఫ్ ట్రేడ్ దొరికినాయి అన్నీ మనం ఒక టూల్ యూజ్ చేసి మనం చూద్దాం. ఓకేనా? మన రూల్స్ ఏంటి తెలుసు కదా ఆల్రెడీ. 9:30 వరకు మార్కెట్లో మనం ఎంట్రీ అవ్వకూడదు. 9:30 తర్వాత వచ్చిన లెవెల్స్ చూసుకున్న తర్వాతనే మార్కెట్లోకి ఎంట్రీ కావాలి. ఓకేనా? ఈరోజు ఏంటి, ట్యూస్డే. ప్రతి స్ట్రైక్ ప్రైస్కి ఒక లెవెల్ వస్తుంది మనకి, తెలుసు కదా. ఇది ఆల్రెడీ మేము ఇంతకుముందుకే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ప్లస్ నెక్స్ట్ వచ్చి మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ 9:30 టైం, 9:30 వరకు వెయిట్ చేయాల్సింది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చి మనం చూడాల్సింది షిఫ్టింగ్స్ ఏం జరిగినాయి యాక్చువల్లీ. ఈ మ్యాజికల్ బ్యాండ్లో వచ్చింది ఈ ఏ షిఫ్టింగ్స్ ఏం జరిగినాయి అనేది మనం చూస్తున్నాం యాక్చువల్గా. అయితే 9:30 టైంలో ఈ షిఫ్టింగ్స్ వచ్చి మనకి ఏం చెప్తుంది జనరల్గా, కాల్ సైడ్ వచ్చి షిఫ్టింగ్ వచ్చి పైనుంచి కిందికి షిఫ్ట్ అయిందని చూపిస్తుంది. పైనుంచి అంటే ఇక్కడ 23,800 నుంచి, ఓకే, 23,800 నుంచి 700 వరకు షిఫ్ట్ అయిందన్నట్లాగా చూపిస్తూ ఉంది. ఓకే, బికాజ్ ఆఫ్ ఏంటి, ఇప్పుడు మనకి ఇక్కడ ఓఐ చేంజ్ కనిపిస్తుంది. వాల్యూమ్ వచ్చి 90% షిఫ్టింగ్ 90%లా ఉన్నట్లాగా కనిపిస్తుంది. ఓకే, ఇది ఒక పాయింట్. అంటే ఇది వేరే సిగ్నల్ లాగా మనకి కనిపిస్తుంది, మార్కెట్ పైనుంచి కిందికి వచ్చినట్లాగా కనిపిస్తుంది. అదే పుట్ సైడ్ ఆలోచిస్తే ఏంటంటే, పుట్ సైడ్ 920కి ఉంది ఈ షిఫ్టింగ్ అనేది. ఇది మామూలుగా ఇది కూడా బేరీ సిగ్నల్ లాగానే కనిపిస్తుంది. బట్ 920 తర్వాత వచ్చేసి షిఫ్టింగ్ని మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయట్లేదు. ఓకే, చూద్దాం రియల్గా అది షిఫ్ట్ అయిందా లేకపోతే. ఇప్పుడు 23,700 దగ్గర మార్కెట్ వచ్చి మనకి ట్రేడ్ అవుతోంది, అంతేనా? సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ రెండు ఒకే దగ్గర ఉంది ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ వచ్చి. సరే, ఇప్పుడున్న పొజిషన్స్లో వీటి స్ట్రెంత్ ఏంటి అసలు యాక్చువల్లీ చూద్దాం. 20,700 దగ్గర ఏం జరుగుతుంది మనకి. ఓఐ చేంజ్ వచ్చి ఆల్రెడీ 100% వచ్చేసింది. వాల్యూమ్ కూడా ఫుల్ ఇంక్రిమెంట్లో ఉంది. ఓకేనా? ఓఐ వచ్చేసి కొంచెం స్టేబుల్ ఉంది, ఇంకా 70%లో ఉంది. ఓకేనా? షూర్. ఇక్కడ ఏమైనా షిఫ్టింగ్ ఉందా? పుట్ సైడ్ వచ్చి మనకి ఏమైనా వీక్నెస్ ఉందా, ఏమైనా ఉందా? ఓఐ చేంజ్ ఆల్రెడీ 100%లో ఉంది మనకి. వాల్యూమ్ కూడా 100%లో ఉంది, రైట్? ఓకే, ఓఐ వచ్చి ఏంటి 45%. ఓకే, సరే. ఇప్పుడు ఇటువంటి కండిషన్లో ఏంటి మనకి, ఒకవేళ 23,700 కింద ఏమైనా వీక్నెస్ ఉందా లేదా చూద్దాం ఫస్ట్. కింద ఏమైనా ఈ సైడ్ సపోర్ట్ ఏముంది, ఈ కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ వచ్చి మనకి టోటల్గా బులిష్ ఉంది. ఓకే, అవునా లేదా? సపోర్ట్ బులిష్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి పని యాక్చువల్గా, 23,700 సపోర్ట్లో ఒకవేళ మార్కెట్ దొరికితే, అంతే కదా, 23,700లోనే మార్కెట్ ఉంది కదా. రేంజ్ ఏంటి, 722 అంటే 700 దాటింది ఆల్రెడీ. ఓకే, 700లో చూపిస్తుంది. 700 సపోర్ట్లో ఒకవేళ మార్కెట్ దొరికితే మాత్రం మనం కంపల్సరీ కాల్ తీసుకోవడానికి మనకి ఆప్షన్ ఉంది. ఓకేనా? చూద్దాం, నెక్స్ట్ 3 minutes మార్కెట్ రన్ చేసి చూద్దాం అసలు మార్కెట్ ఎక్కడ ఉంది, ఏమైంది. మార్కెట్ ఎక్కడ గ్యాప్ అప్. ఓకే, 927 క్యాండిల్ అసలు యాక్చువల్గా మనకి ఈ సపోర్ట్ రాకముందుకే, సపోర్ట్ కన్నా ముందే, సపోర్ట్ రాకముందుకే ఇది వచ్చి టార్గెట్ని సపోర్ట్ కొంచెం కొన్ని పాయింట్స్, అదే ఇప్పుడు 927కి మనం ట్రేడ్ చేయం కదా యాక్చువల్గా. మార్కెట్ వచ్చి ముందుకు వెళ్ళిపోయింది. ఓకే, 9:30 క్యాండిల్ 23,700 క్రాస్ చేసి వెళ్ళిపోయింది ముందుకి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ 9:33కి వచ్చి 750 యొక్క ఈ పాయింట్ ఏంది, 761, 750 యొక్క రెసిస్టెన్స్లో ఉంది మార్కెట్ వచ్చి. చూద్దాం, నెక్స్ట్ 3 minutes రన్ చేసి చూద్దాం మార్కెట్. నైన్ 33కి మార్కెట్ ఏముంది, మార్కెట్ వచ్చి ఈవెన్ దో ఇక్కడ షిఫ్టింగ్ బేరీ సైడ్ అయినా కానీ మార్కెట్ వచ్చి 23,750 రేంజ్లోకి ఆల్రెడీ వచ్చింది. మార్కెట్ ఓవరాల్ పొజిషన్ ఏముంది అసలు ఇక్కడ, ఇప్పుడు అయితే బేరీస్ కండిషన్లో ఉంది. బట్ ఇక్కడ మనం పుట్ తీసుకోవచ్చా లేదా చూద్దాం. ఇక్కడ ఈ ఇంక్రిమెంట్స్ ఏముంది అసలు యాక్చువల్గా, ఇక్కడ వీక్నెస్ ఉంది మనకి.
ఇక్కడ వీక్నెస్ ఉంది, ఇక్కడ కూడా వీక్నెస్ ఉంది. ఈ వీక్నెసెస్ ఏం చేస్తున్నాయి? ప్లస్ వచ్చి మనకు పైన వచ్చి రైటింగ్ జరుగుతుంది, 24,000 దగ్గర రైటింగ్ జరుగుతుంది. మేబీ మార్కెట్ ప్రెజర్లో కిందికి వచ్చి ఉండొచ్చు, కానీ సడన్గా షేప్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తా ఉంది. ఓకే, మళ్ళీ ఈ షిఫ్టింగ్ వచ్చి అన్షిఫ్టింగ్ జరిగింది అనుకుందాం. మళ్ళీ సపోజ్ ఈ 700 నుంచి ఆల్రెడీ ఇప్పుడు అయ్యింది, అది 700 క్రాస్ అయ్యి 750 రేంజ్లో మార్కెట్ వచ్చేసింది ఆల్రెడీ. సపోజ్ ఈ వీక్నెస్ వచ్చి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయ్యి 750 కానీ 800 కానీ షిఫ్ట్ అవుతాయి, మళ్ళీ మార్కెట్ సేమ్ మళ్ళీ ఇక్కడ ఒక పాస్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, చూద్దాం అది ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ స్ట్రెంత్ 750 దగ్గర ఏమవుతుంది చూడండి. 750 దగ్గర ఓవర్ చేంజ్ ఆల్రెడీ 100%లో ఉంది. వాల్యూమ్ స్టీప్ ఇంక్రీజ్ ఎట్లా అవుతుంది చూడండి. వాల్యూమ్ ఇంక్రిమెంటల్ అగ్రేషన్ చాలా ఉంది, అంటే అక్కడ 750కి మార్కెట్ ఇది వాల్యూమ్ షిఫ్ట్ అవుతుంది, రైట్. ఓఐ ఇంక్రీజ్ అవ్వట్లేదు, బట్ ఈ వాల్యూమ్ ప్లస్ ఓఐ చేంజ్ అనేది ఈ రెండు ప్లేస్లలో 800 దగ్గర వీళ్ళు రెసిస్టెన్స్ ఫామ్ చేస్తారా, లేకపోతే ఇంకా 750 దగ్గర ఫామ్ చేస్తారా, లేకపోతే 24,000 కూడా ఆల్మోస్ట్ మనకి హైయెస్ట్ ఫిగరే ఉంది, అవునా లేదా? 98% ఉంది, ఇక్కడ 98 ప్లస్ 100% ఉంది. మేబీ ఇక్కడ నుంచి మొత్తం టోటల్ ఇక్కడ కూడా షిఫ్ట్ అయి కంప్లీట్ మార్కెట్ బుల్లిష్ కూడా కావచ్చు. ఓకే, అవునా కదా? చూద్దాం ఇది ఇప్పుడు నెక్స్ట్ టైం 750 నెక్స్ట్ 3 minutes క్యాండిల్స్ రన్ చేస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూడడానికి మార్కెట్ బుల్లిష్ లాగానే ఉంది ఇక్కడ, అంటే ఇది హైయెస్ట్ పాయింట్లో ఉంది, బట్ ఏంటంటే ఇంకా ఒక స్ట్రైక్ ప్రైస్ ఎక్స్ట్రాలో ఉంది. బట్ ఇంకా ఉన్న బుల్లిష్నెస్ని బట్టి మార్కెట్లో ఇప్పుడు కొంచెం కాలు కానీ పుట్టు కానీ ఇక్కడ ఇంకా తీసుకోకపోవడం. సపోజ్ మనకు బెస్ట్ ఎంట్రీ ఇక్కడ ఉండేది, అసలు యాక్చువల్లీ ఈ ఎంట్రీ మనకు అవైలబుల్ దొరకలేదు అసలు. ఇది ఎప్పుడు 9:30 బిఫోర్ అయిపోయింది, జస్ట్ మార్కెట్ ఒక 3 పాయింట్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకా అసలు లెవెల్ కూడా టచ్ కాకుండానే వెళ్ళిపోయింది. ఓకే, చూడండి కంప్లీట్ బులిష్నెస్ ఉంది మార్కెట్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 948లో 936కి ఏమైంది చూడండి. 936కి మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది ఇప్పుడు? రెసిస్టెన్స్ వచ్చి 750 దగ్గర ఉంది. 750 నుంచి ఇంతకుముందు మనకి 700 దగ్గర మార్కెట్ ఉండేది, ఆల్రెడీ 700 క్రాస్ అయ్యి 750 లెవెల్ మనకు 930కే కనిపించింది. 750 నుంచి కూడా 800కి షిఫ్ట్ అవ్వడానికి కనిపిస్తుంది మనకి క్లియర్గా. రియల్గా కనిపిస్తుందా లేదా మేము ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి అది కూడా, అవునా లేదా? వాల్యూమ్లో ఇంక్రిమెంట్ ఉంది, ఓఐ చేంజ్ ఆల్రెడీ వచ్చింది, ఓన్లీ ఓఐ ఒకటే ఇంకా సపోర్ట్ ఇవ్వట్లేదు. ఓఐ ఒకటి సపోర్ట్ ఆల్మోస్ట్ అది కూడా 75% ఉంది. ఓకేనా, ఇది 95% ఉంది ఆల్మోస్ట్. 90 అంటే ఇంకో 5% వస్తే 20,800 వరకు 800 రెసిస్టెన్స్ వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ప్లస్ ఇంతకుముందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓఐ వచ్చి ఇంతకుముందుకు ఓన్లీ 98%, ఇది 100% అయింది. ఈ వాల్యూమ్ వచ్చి 99.6 ఉంది, అంటే ఆల్మోస్ట్ జస్ట్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్లో ఉంది. అంటే మార్కెట్ మేబీ ఇక్కడ నుంచి ఒక పాస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. మార్కెట్ వచ్చి టోటల్ బులిష్ లాగానే కనిపిస్తుంది. ఓకే, అవునా లేదా? కానీ ఇటువంటి టైంలో మనకి ఎక్కడ బాటమ్ మనకి దొరికితే అక్కడ మనం కాల్ ఎంట్రీ అవ్వడానికి మనం ట్రై చేయడం, అంతే తప్పించి పుట్ సైడ్ ఎంట్రీ చేయకపోవడమే ఉత్తమం. మరి ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఈ లెవెల్ కానీ మనకు దొరికితే సేఫెస్ట్ లెవెల్స్ అవుతాయి. బట్ ఈ లెవెల్లో మనం కాల్ సైడ్ ఎంట్రీ అవ్వడం అనేది పుట్ సైడ్ ఎంట్రీ కూడా మనకి అడ్వైజబుల్ కాదు, ఎందుకంటే మార్కెట్ ఇది అగ్రెషన్లో బుల్లిష్ ట్రేడ్లో ఉంది. మేబీ ఒక డిప్ మళ్ళీ కిందికి తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఒక డిప్ తీసుకున్నప్పుడు ఇక్కడ వరకు వచ్చినా లేకపోతే ఇక్కడ వరకు వచ్చినా ఇక్కడికి వస్తే మనకి ఇంకా సేఫెస్ట్ లెవెల్ ఉంటుంది. ఇది కూడా సేఫెస్ట్ లెవెల్, కానీ అల్ట్రా సేఫ్ లెవెల్ వచ్చి మనకి ఈ లెవెల్ ఉంటుంది. బట్ ఈ లెవెల్కి మార్కెట్ వస్తుందా లేదా అనేది మనం చూద్దాం. ఓకే, ఇది 709 కానీ 759 వరకు ఒకళ్ళు వస్తే, బట్ ఈ లెవెల్లో మనం కాల్ కానీ పుట్ గురించి మర్చిపోవడం ఉత్తమం, ఎందుకంటే మార్కెట్ వచ్చి కాల్ సైడ్ కంప్లీట్ బుల్లిష్నెస్ ఉంది. మార్కెట్ ఇంకా 24,000 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. వీక్నెస్ ఆల్మోస్ట్ ఇక్కడ వాల్యూమ్ ప్లస్ ఓఐ రెండు వచ్చి ఆల్మోస్ట్ 100% ఉన్నప్పుడు ఇంకా మనం ఇక్కడ పుట్ గురించి ఆలోచించడం కాదు, ఎక్కడైనా డిప్ దొరికితే మనం వచ్చి కాల్ గురించి ఆలోచించడం ఉత్తమం. ఓకే, మనం చూడాల్సింది ఎక్కడ టైమింగ్ వచ్చి 9:48, రైట్? 9:48 లోపల డేటా ఏమవుతుందని మనం చూస్తున్నాం. ఒకసారి డైరెక్ట్ 9:48కి వెళ్ళకుండా చూడండి, 23,800 దగ్గర ఆల్రెడీ వాల్యూమ్ ప్లస్ ఇంకా ఓఐ చేంజ్ రెండు
ఆల్రెడీ 100% అయింది. ఓఐ వచ్చి ఈ 75% ఇక్కడ ఇది ఉన్నా మనకి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఈ ఓఐ వచ్చి ఎక్కడ ఉంది, టాప్లో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి మార్కెట్ వచ్చి దేన్ని కన్సిడర్ చేస్తుంది యాక్చువల్గా 22,800 మనకి రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ వాల్యూమ్ వచ్చి మనకి ఇంతకుముందు 100% నుంచి 99 ఉండేది, 99 నుంచి 18% వచ్చింది. ఈ వాల్యూమ్ ఇక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి ఇప్పుడు 22,800 అనేది మనకి అట్ ప్రెసెంట్ మనకు ఒక రెసిస్టెన్స్, అంటే 22,800 ఈ రెసిస్టెన్స్ వరకు మార్కెట్ వెళ్ళడానికి మనకి ఇప్పుడు స్కోప్ ఉంది. ప్లస్ దీనికి సపోర్ట్ ఇంకా ఏమొస్తుంది మనకి, కాల్ సైడ్ వచ్చి వీక్నెస్ మనకి 22,750 వరకు కాల్ సైడ్ వాల్యూమ్ వచ్చి ఓఐ చేంజ్ వచ్చి షిఫ్ట్ అవుతా ఉంది. అంటే ఇప్పుడు మార్నింగ్ సిచ్యువేషన్ వేరే ఉండేది, ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చి టోటల్గా బుల్లిష్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాల్ సైడ్ పైకి బుల్లిష్ ప్రెజర్ కనిపిస్తుంది, ఈవెన్ ఫుడ్ సైడ్ కూడా బుల్లిష్ ప్రెజర్, వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ ఇంకా బుల్లిష్ కనిపిస్తుంది. ఎక్కడ డిప్ దొరికితే అక్కడ మనకి కాల్ సైడ్ ఎంటర్ అవ్వడానికి మనం ఆలోచించాలి. ఓకే, 948 సిచ్యువేషన్ ఏంటి, 948 సిచ్యువేషన్లో మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ మార్కెట్ టోటల్ బుల్లిష్నెస్. బట్ ఈ 22,800 ఇప్పుడు ఉన్న మార్కెట్ ఏంటి అసలు యాక్చువల్గా మనకి ఆల్మోస్ట్ 22,800 రెసిస్టెన్స్ దాటి 850లో ఉంది యాక్చువల్. మనకి ఈ లెవెల్లో మనకి ఒకవేళ డీప్ దొరికితే ఎక్కడన్నా ఎంటర్ అవ్వడం తప్పించి మళ్ళీ మనకి ఇక్కడ ఎంట్రీ మనకి దొరకలేదు అసలు యాక్చువల్ చెప్పాలంటే. అసలు 936కి ఒక పాసిబిలిటీ ఉండేది, బట్ మనకి అక్కడ మిస్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్లో ఎంట్రీ కాదు, ఏదైనా డిప్ దొరికి 709 759లో కానీ 709లో కానీ దొరికితే మనకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫుడ్ సైడ్ కూడా ఈవెన్ 23,800 వరకు మనకి వీక్నెస్ క్లియర్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ వీక్నెస్ ఇక్కడ షిఫ్ట్ అయింది అనుకుంటే మార్కెట్ వచ్చి ఇంకో స్ట్రైక్ ప్రైస్ రావాలి. ఇప్పుడున్నది ఏంటి, మన యాక్చువల్గా రెసిస్టెన్స్ వచ్చి 24,000 ఉంది. ఓకే, ఇప్పుడు మనకున్న మార్కెట్ ఏంటి, ఇప్పుడు యాక్చువల్గా 23,800 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇది రెసిస్టెన్స్ వీక్నెస్, ఇది రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ అంటే ఆర్డబ్ల్యూ అనుకోండి. దీని ప్రకారం మనం ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనకి 200 పాయింట్స్, 200ని ఆఫ్ చేస్తే ఎంత 100 అవుతుంది. 23,800 ప్లస్ 100 వేసుకుంటే ఎంత, 23,900 రెసిస్టెన్స్ వరకు మార్కెట్ వెళ్ళడానికి ఇప్పుడున్న మార్కెట్లో పొజిషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, అట్లీస్ట్ ఇక్కడ వరకు మాత్రం మార్కెట్ వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తూ ఉంది. ఓకే, చలో ఇక్కడ ఏమన్నా మనం పుట్ సైడ్ ఎంట్రీకి ఛాన్స్ ఉందా లేదా, మనం ఎక్కడ ఉంది, టాప్లో ఉంది మార్కెట్ వచ్చి ఎక్కడ 858 ఫిగర్ ఏంటి మనకు, 858 అనేది ఏంటి 22,850 యొక్క రెసిస్టెన్స్, లేకపోతే 22,900 యొక్క సపోర్ట్ లెవెల్ ఇది. ఓకేనా, ఏ టైంలో మనకి 957. ఓకే, స్టిల్ మార్కెట్ ఏ పొజిషన్లో చూపిస్తుంది ఇంత మీకు, ఇప్పుడు రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఎక్కడ ఉంది మనకి 22,800లో రెసిస్టెన్స్ ఉంటే మార్కెట్ ట్రేడ్ అయ్యి 23,850లో ఉంది. రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ వచ్చి మనకి 24,000లో ఉంది. అంటే మార్కెట్ ఏం చూపిస్తుంది మామూలుగా మనకి డిఫరెన్స్ ఎంత ఉంది దీనికి, 24,000కి 200 పాయింట్స్ 100 అంటే ఆల్మోస్ట్ 23,900 యొక్క రెసిస్టెన్స్ వరకు మార్కెట్ పోవడానికి. అంటే ఒకవేళ 23,900 యొక్క రెసిస్టెంట్ మార్కెట్ దొరికితే మనం ఏమన్నా పుట్ సైడ్ ఆలోచించడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా ఒక ఆలోచించవచ్చు, బట్ ఇన్ ద బుల్లిష్ మార్కెట్లో మనం పుట్ సైడ్ ఆలోచించకపోవడమే ఉత్తమం. ఓకేనా, బట్ ఇక్కడ ఒక ఎంట్రీ, రిస్కీ ఎంట్రీ మాత్రం మనకు పుట్ సైడ్ ఎంట్రీ కావడానికి ఛాన్స్ ఉంది. ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం చేయడానికి, ఎందుకంటే ఒక డిప్ మార్కెట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఒక లెవెల్కి ఆల్రెడీ ఒక టార్గెట్లో మనం అచీవ్ అయి ఉన్నాం. ఓకే, ఎక్కడ ఇది 11:10:9కి టెన్ నైన్కి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, ఇంతకుముందు 22,800 దగ్గర ఏదైతే వీక్నెస్ ఉందో ఇప్పుడు 22,850కి వీక్నెస్ రావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా 20,800 దగ్గర 99.9% ఉంది, ఆల్మోస్ట్ ఓన్లీ 3.3% డిఫరెన్స్లో ఉంది. ఓకే,
ఇప్పుడు 23,800కి ఫుట్ సైడ్ వచ్చి మనకి ఆల్రెడీ ఇది వచ్చి ఒక సపోర్ట్ లాగా నిలబడింది. అందుకు 23,700 దగ్గర ఉండేది. ఇప్పుడు 23,800 ఇది ఒక బుల్లిష్ ప్రెజర్ లాగా మనకి సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ ఇంతవరకు వచ్చింది. ఈ డిప్లో మనకి ఒక 2759 దగ్గర ఒక మార్కెట్ దొరికితే మనం ఎంట్రీ కావచ్చా లేదా అనేది మనం చూద్దాం. 759 అనే ఫిగర్ ఏంటి యాక్చువల్గా మనకి 759 ఇక్కడ 759 అనేది 800 యొక్క సపోర్ట్ లోకల్ మనకి మార్కెట్ దొరికితే 100% మనం ఇక్కడ ఎంట్రీ కావడానికి స్కోప్ ఉంది. చూద్దాం. చూడండి ఇక్కడ ఒక ఎంట్రీ మనకి అదే చెప్పినాను, ఇది లెవెల్ ఎంట్రీ మనకి ఒక సేఫెస్ట్ లెవెల్ ఎంట్రీ. ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ కావడానికి లేదు, ఇక్కడ కూడా మనకి కాదు, ఇది మనకి సేఫెస్ట్ ఎంట్రీ అవుతుందని చెప్పేసి. ఓకే, ఈ సేఫెస్ట్ ఎంట్రీ నుంచి మనం ఇక్కడ ఒక కాల్ ఎంట్రీ మనకి దొరికింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ట్రైల్ చేయొచ్చు. ఓకేనా, చూద్దాం ఎప్పుడు ఏ టైంలో ఇది 10:15కి. చూడండి 10:15కి మార్కెట్ వచ్చి ఇక్కడ 759లో మనకు ఒక ఎంట్రీ అయిపోయింది. టార్గెట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మార్కెట్ వచ్చి 18లో ఉంది. 10:18 ఎంట్రీ పొజిషన్ చూద్దాం. ఇది ఒక ఫిగర్ అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా మ్యాజికల్ బ్యాండ్ వచ్చి మనకి ఏం చూపిస్తుంది, ఎస్ఎఫ్పి అయింది. ఎస్ఎఫ్పి అంటే షిఫ్టెడ్ ఫ్రమ్ బాటమ్, అంటే ఆల్రెడీ షిఫ్ట్ అయింది. ఇక్కడ 23,750 నుంచి 800కి, ఇది కూడా 700 నుంచి 800కి బుల్లీ షిఫ్టింగ్ చూపిస్తున్నాయి రెండు వచ్చి, రైట్? అవునా కదా, కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ బుల్లీ షిఫ్టింగ్ చూపిస్తుంది మనకి. ఒకవేళ ఈ ట్రేడ్ కంటిన్యూ చేయొచ్చా మనం లేదా, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ ప్రెజర్లో ఉంది కాబట్టి మనం ఈ ట్రేడ్ కంటిన్యూ చేయొచ్చా లేదా చూద్దాం. ఒక టార్గెట్ అయితే మనం అచీవ్ చేస్తున్నాం. 10:18కి ఏమవుతుందో చూడండి ఒకసారి. $10.18లో మార్కెట్ ఎక్కడ ఉంది, ఆల్రెడీ ఒక టార్గెట్ అయిపోయింది. 850 యొక్క రెసిస్టెన్స్ ఎక్కడ, 858. ఓకే, పైన 24,000 దగ్గర మనకి ఇంకా వీక్నెస్, అక్కడి నుంచి రైట్ రేస్ జరగట్లేదు, అంటే అక్కడ వరకు స్కోప్ ఉంది. మేబీ కొంచెం ఈ 23,850 దగ్గర ఏమన్నా ఇబ్బంది అవుతే అవ్వచ్చు. ఇబ్బంది అయినా కానీ మార్కెట్ అట్లీస్ట్ 23,850 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ మాత్రం మనకి 858 వరకు వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే, 858 దగ్గర మార్కెట్ ఆపడానికి 850 ట్రై చేయొచ్చు. 84% మనకి ఓవర్ చేంజ్ అక్కడికి వీక్నెస్ చూపిస్తూ ఉంది మనకి. చూడండి, అది చెప్పినాను కదా, ఇక్కడ మనకి ఇది ఆపడానికి ట్రై చేయొచ్చు అని చెప్పేసి. $10.24లో 10:24కి మనకి జరిగేది ఏంటి అసలు, యాక్చువల్గా 850 దగ్గర వీక్నెస్ వచ్చి ఇంక్రిమెంటల్ అవుతా ఉంది. ప్లస్ 23,800 యొక్క ఓఐ చేంజ్ కూడా వచ్చింది. వాల్యూమ్ అట్లా ఇంక్రీజ్ అవుతుంది కదా, ఓఐ చేంజ్ డిప్ తీసుకుంది మనకి. ఓఐ వచ్చి డిప్ తీసుకుంది, ఓఐ చేంజ్ వచ్చి సేమ్ స్టేబుల్గా 100% ఉంది. అయితే మార్కెట్ ఎక్కడి నుంచి 23,850 యొక్క సపోర్ట్ నుంచి మార్కెట్ ఒక 2 డిప్స్ తీసుకుంది యాక్చువల్లీ. ఓకే, మనం ఆల్రెడీ అనుకున్నాం ఇది ఏంటంటే ఇది ఒక లెవెల్ వరకే మనకి పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ నుంచి మనం ఏమైనా ఫుట్ సైడ్ ఎంట్రీ చేయడానికి ఛాన్స్ ఉంటేనే అసలు యాక్చువల్గా మనకి ఇక్కడ ఇది అలౌ చేస్తుందా లేదా చూద్దాం ఈ టైంలో. ఓకే, బెరిష్ ఉంది మనకి ఈ టైంలో 10:24కి, రైట్? 10:24కి ఇక్కడ మనకి ఒక ఫుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి మనకి 850 స్ట్రైక్ ప్రైస్ అలౌ చేస్తూ ఉంది యాక్చువల్గా. ఓకే, అది వచ్చి ఫ్లోలో ఇక్కడ వరకు వచ్చింది. ఎక్కడికి 708 మనకి వచ్చి 750 యొక్క అంటే 850 యొక్క 750 యొక్క సపోర్ట్ లెవెల్ వరకు వచ్చింది మార్కెట్. ఆల్మోస్ట్ మనకి 750 దగ్గర సపోర్ట్ మనకి తీసుకోనికి ఛాన్స్ ఉందా లేదా చూద్దాం ఒకసారి. 10:36కి
అసలు 800 దగ్గర ఆగాల్సిన మార్కెట్ 750 దగ్గర సపోర్ట్ అంటే ఆల్మోస్ట్ మనకి 700 దగ్గర వీక్నెస్ కనిపిస్తూ ఉంది కదా. అన్షిఫ్టింగ్ లాగా మార్కెట్ కనిపిస్తుంది. అంటే మేబీ ఇంతవరకు ఏదైతే పైకి వెళ్ళిందో మార్కెట్ ఉందో అది మళ్ళీ ఇక్కడికి 700 దగ్గర రావడానికి మనకి స్కోప్ కనిపిస్తుంది. కానీ 700 దగ్గర కనిపించినా మనకి 700 యొక్క రెసిస్టెన్స్ ఏంది 709. ఈ 709 దగ్గర నుంచి మనము ఒక ఇది ఇది అల్ట్రా సేఫ్ కాల్ అవుతుంది మనకి. ఇది సేఫ్ కాల్. ఇక్కడ నుంచి మనం కొంచెం రిస్క్ తోటి మనం ఇక్కడ కాల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ షిఫ్టింగ్ అనేది మనకి అన్షిఫ్టింగ్ లాగా కనిపిస్తుంది ఇప్పుడున్న పొజిషన్లో వచ్చి. ఓకే, మార్కెట్ ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి అవుతున్నట్లాగా మనకు కనిపిస్తుంది. ఓకే, మేబీ ఇక్కడ కూడా వీక్నెస్ కనిపిస్తుంది. ఓకే, ఈ బేస్ మీద మనము ఈవెన్ దో ఈ అన్షిఫ్టింగ్ జరిగినా కానీ ఇక్కడ దొరికితే మనకు ఒక అల్ట్రా సేఫ్ కాల్ జరుగుతుంది. బట్ ఇది మనకు ఒక సేఫెస్ట్ కాల్. మనం ఇక్కడ ఎంట్రీ కావడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఏ టైంలో వచ్చి ఇది 10:36కి చూద్దాం. నెక్స్ట్ 3 మినిట్స్ టైం చూద్దాం. చూడండి అక్కడ అది సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి మనకి ఒకటే క్యాండిల్లో మనకి టార్గెట్ కూడా ఇచ్చింది. ఓకే, ఇప్పుడు అది 10:39 అయి ఉండొచ్చు. అక్కడ 780కి వచ్చేసింది మార్కెట్. అంటే 760కి ఉంది. ఓకే, అంటే 700. ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది? 750 యొక్క రెసిస్టెన్స్ అంటే 800 యొక్క సపోర్ట్లో ఉంది. ఓకే, ఈ అన్షిఫ్టింగ్ జరగకుండా అట్లే జరిగితే మళ్ళీ ఈ ఈ కాల్ని మనం 5 వరకు కూడా కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎప్పటివరకు స్టిల్ మనకి 800 యొక్క సపోర్ట్లో ఉంది కదా మార్కెట్ వచ్చి. అంటే 759లో ఉంది. అది సపోర్ట్ చేయడానికి మనకి డేటా సపోర్ట్ ఇస్తుందా లేదా మనం చూద్దాం. చూడండి ఇది 800 యొక్క సపోర్ట్ దగ్గర నుంచే మళ్ళీ మార్కెట్ మనకి రివర్స్ జరిగింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనకు అల్టిమేట్ బేస్ లెవెల్ వచ్చి ఇప్పుడు ఏంటి? 700 యొక్క సపోర్ట్ లెవెల్లో మార్కెట్ ఉంది. ఇంతకుముందు మనం 700 యొక్క రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇంతకుముందు కాల్ తీసుకున్నాం. ఈ కాల్ వచ్చి ఓకే, అది ఎక్కడి వరకు వెళ్ళింది? 800 యొక్క సపోర్ట్ వరకు వెళ్ళింది. బట్ మార్కెట్కి ఇంతకన్నా ఇంకా బేస్ లెవెల్ కింద మనకి ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే, ఇంకా వీక్నెస్ ఏం కనిపించట్లేదు. ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు ఈ కాల్ సపోర్ట్ చేస్తుందా లేదా చూద్దాం. ఏ టైంలో ఇది మనకి 10:57కి 10:57కి కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ మనకి అలో చేస్తుందా లేదా చూద్దాం. మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది? మనకి 700 యొక్క సపోర్ట్లో ఉంది. ఓకే, సిక్స్ 650 కాల్ మనకు అలో చేస్తుందా లేదా చూద్దాం. ఓకే, స్లైడ్గా ఇప్పుడు కొంచెం బుల్లిష్ లాగానే ఉంది. ఓకే, ఈవెన్ దో మార్కెట్కి ఇది ఫస్ట్ టైం, ఇది అన్టచ్డ్ ఏరియా మనకి ఇంతవరకు. ఇప్పుడు ఇక్కడ వరకు మార్కెట్ ఎప్పుడు రాలేదు. దీనికన్నా కింద మార్కెట్ మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ మనం కాల్ ఎంట్రీ చేసుకోవడానికి మనకి స్కోప్ 100% ఉంది. ఓకే, ఈ మార్కెట్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్లో 11:15కి ఏమవుతుంది అసలు మార్కెట్లో? లెవెన్ 15 చూడండి క్లియర్గా 700 యొక్క సపోర్ట్లో 700 యొక్క సపోర్ట్లో మనం మార్కెట్లో ఉన్నాం. ఓకే, పైన కింద వీక్నెస్ ఏం లేదు. మేబీ పైన మళ్ళీ ఇంకా పుష్ దొరికితే మార్కెట్ ఇక్కడ నుంచి ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మనకు అల్టిమేట్ సేఫెస్ట్ కాల్ ఎక్కడ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి అయినా మనం కాల్ ప్లాన్ చేయొచ్చు. పైన ఇప్పుడు 750 మనకు అలో చేస్తుందా లేదా ఒకసారి చూసుకుందాం ఒకసారి. లేదంటే మాత్రం ఇది మనకి అల్ట్రా సేఫ్ కాల్. మళ్ళీ ఒకవేళ సపోజ్ ఇక్కడ డౌన్లో మనకి ఏమైనా దొరికితే మాత్రం మనం, ఎందుకంటే 700 బిలోలో మార్కెట్ మనకేమీ కనిపించట్లేదు. ఓకేనా, చూద్దాం పైన స్ట్రైక్ ప్రైస్ మనకి అలో చేస్తుందా లేదా. 750 మనకి బులిష్ ఉందా లేదా చూద్దాం. ఇది కొంచెం బేరిష్గా ఉంది. ఓకే, అదే బేరిష్లా ఉంది. ఒకవేళ సపోజ్ మనకి వాళ్ళ కింద 659లో ఒకవేళ కాల్ దొరికితే మాత్రం అల్టిమేట్గా మనకి అది సేఫెస్ట్ కాల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడి నుంచి తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం రిస్కీ టైప్
కాలే ఉంటుంది, ఎందుకంటే మనకి రెసిస్టెన్స్ వచ్చి 20,800లో ఉంది. ఈ రెండింటి అప్ టు 750 రెసిస్టెన్స్ వరకు అంటే ఎక్కడ వరకు 760 వరకు మార్కెట్కి స్కోప్ ఉంది వెళ్ళడానికి. ఓకే, చూడండి మళ్ళీ వచ్చి ఎక్కడ అదే చెప్పాను పైన ఈ కాల్ మనకి ఇంతమందుకు ఈ కాల్ ఈ 750 మనకి సపోర్ట్ చేయలేదు యాక్చువల్గా. ఇది మనకి అందుకే ఇక్కడ మనం కాల్ అవాయిడ్ చేయడానికి నేను చెప్పిన అదే రిస్కీ కాల్ ఇది రిస్కీ కాల్ అవుతుంది మనకి. ఇక్కడ దొరికితే మాత్రం మనకి అల్ట్రా సేఫ్ అవుతుంది. మరి రియల్గా ఇక్కడ కూడా ఎంటర్ కావడానికి ఛాన్స్ ఏమైనా ఉందా లేదా, లేకపోతే ఇక్కడ కూడా ఏమైనా రిస్క్ ఉందా ఒకసారి ఇది కూడా చూద్దాం మనం వచ్చి. ఏ టైంలో ఇది మార్కెట్ వచ్చి 11:27కి చూద్దాం. 11:27కి మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది సపోర్ట్లో 22,700 యొక్క సపోర్ట్లో ఉంది. కింద ఉన్న 650 స్ట్రైక్ ప్రైస్ ఏం చెప్తుంది మనకి చూద్దాం. ఇది అలౌ చేస్తుందా లేదా మనకి. ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ వచ్చి ఇంతకుముందుకు మనకి ఏ విధంగా ఉండేది, బెరిష్ పొజిషన్లో ఉండేది. ఓకే, ఎక్కడ మనం ఇక్కడ తీసుకోవాలనుకున్నప్పుడు ఓకే అప్పుడు మనకి అలౌ చేయట్లేదు. ఇప్పుడు మనకి ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చి మనకి అలౌ చేస్తుంది కాబట్టి మనం కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి మనకి స్కోప్ ఉంది. ఓకే, ఎప్పుడైనా సరే ఎక్కడ కాల్ ఎంటర్ అయినా ఏం చేసినా ఇప్పుడు మనకి కింద స్ట్రైక్ ప్రైస్ కూడా మనకు అలౌ చేస్తున్నా ఎప్పుడు మనం 20 పాయింట్స్ వచ్చి స్టాప్ లాస్ పెట్టుకొని మనం మెయింటైన్ చేయడం బెస్ట్. నెక్స్ట్ ఏమైనా చూద్దాం. మార్కెట్ మన 20 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎవరైనా పెట్టుకొని ఉంటే ఇక్కడ హిట్ కావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఒకటే కాన్ఫిడెన్స్ ఏంటంటే మార్కెట్ 23,700 కన్నా బిలోలో మార్కెట్ మనకి లేదు. ఓకే, బట్ ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి ఎవరైనా ట్రైల్ చేస్తే ఇది మనకి ఒక నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు ఏ టైంలో అచీవ్ చేసింది అక్కడ 11:57కి అచీవ్ చేసింది. ఓకే, ఓకే సేమ్ సిచ్యువేషన్ అట్లాగే ఉంది. మార్కెట్ పైన ఇప్పుడు ఇంకా స్ట్రైక్ ప్రైస్ ఒక 750 మనకు అలో చేస్తే మార్కెట్ ఇంకో స్ట్రైక్ ప్రైస్ ముందుకెళ్ళడానికి మనకి స్కోప్ ఉంటుంది. బట్ ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చి మనకి ఇంకా బేరిష్ లాగానే చూపిస్తుంది. ఓకే, 750 మనకి అలో చేయట్లేదు మార్కెట్ ముందుకి. చూడండి వివోఐ కూడా మనకి అలో చేయట్లేదు. అట్లా అని చెప్పేసి ఇక్కడ పుట్ తీసుకుంటామా అని కాదు, ఎందుకంటే కాల్ కూడా రిస్కీ అవుతుంది, పుట్ కూడా రిస్కీ అవుతుంది. ఒక కాల్ వచ్చి కింద బేస్ లెవెల్నే కాల్ మనకి బెటర్. ఒక పుట్ తీసుకోవాలనుకుంటే పైనుంచి తీసుకోవడం బెటర్. పైనుంచి ఎక్కడ ఒకవేళ ఇదే ఈ సిచ్యువేషన్ ఇట్లే ఉండి ఏ మూమెంట్ జరగకపోతే ఉంటే 800 యొక్క రెసిస్టెన్స్ నుంచి మనం పుట్ తీసుకోవడానికి కూడా మనకి స్కోప్ ఉంది. బాటమ్ నుంచి కాల్ అనేది ఆల్వేస్ ఉత్తమం. ఓకే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏమైంది మార్కెట్. మళ్ళీ బాటమ్కి మార్కెట్ వచ్చింది. మనం ఏమనుకున్నాం ఇక్కడ మనకు పైకి కాల్ వచ్చి పైన స్ట్రైక్ ప్రైస్ మనకి కాల్ని అవాయిడ్, ఇక్కడ కూడా మనకి పర్మిషన్ ఇవ్వలేదు, ఇక్కడ కూడా మనం పర్మిషన్ ఇవ్వలేదు. కాల్ వచ్చి పైన 750 మనకు అలో చేయట్లేదు స్ట్రైక్ ప్రైస్ వచ్చి. ఇదే మనకు ఏఓసీలో ఉన్న ఒక గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా జనరల్గా మనం ఏమనుకుంటాం ఇక్కడ నుంచి మనం కాల్ తీసుకోవచ్చు లేని అనుకుంటాం. బట్ పైన స్ట్రైక్ ప్రైస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఒక దాని సిగ్నల్ అనేది మనకు ప్రతిసారి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం కాల్ అవాయిడ్ చేసాం, ఇక్కడ కాల్ అవాయిడ్ చేసాం. ఓకే, అట్లాంటి పుట్ కూడా తీసుకోలేదు. బట్ కాల్ తీసుకుని ఉంటే మన పరిస్థితి ఏమయ్యేది, స్టాప్ లాస్ హిట్ అయ్యేది. ఓకే, ఇక్కడ కూడా కాల్ తీసుకున్నా మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యేది. ఓకే, ఇప్పుడు పొజిషన్ ఏంటి మనం చూద్దాం. ఇప్పుడు మళ్ళీ సేమ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా అనేది మార్కెట్ ఇక్కడ కంటిన్యూగా ఎన్నిసార్లు టచ్ చేస్తూ ఉంది. ఓకే, ఇప్పటికి ఎన్నిసార్లు అయింది యాక్చువల్గా 4 టైమ్స్ 5 టైమ్స్ మనకి ఇప్పటికి మార్కెట్ ఇక్కడ టచ్ అయింది. ఇటువంటి టైప్లో ఏమవుతుందంటే ఈ సపోర్ట్ బ్రేక్ కావడానికి ఏదైనా రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఈ కంటిన్యూ టైంలో హిట్ అవుతున్న కొద్దీ ఇది బ్రేక్ అవడానికి ఇది బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇటువంటి టైంలో ఈవెన్ కాల్ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ మనం ఒకసారి కాల్ తీసుకున్నాం. ఓకే, సక్సెస్ అయిపోయింది. సెకండ్ టైం ఒకసారి మళ్ళీ రిస్కీ కాల్ మనం తీసుకున్నాం, ఇది ట్రైలింగ్ ఎస్ఎల్లో మనకి ఓకే ఒక కాల్ సక్సెస్ అయింది. బట్ ఇక్కడ ఇంకొకసారి కాల్ అనేది మనం కొంచెం అవాయిడ్ చేయడమే బెస్ట్. ఏఓసి రూల్ ప్రకారం ఏంటంటే 2 టైమ్స్ కన్నా ఎక్కువ సార్లు అక్కడికి అదే సపోర్ట్ లెవెల్కి ఒకవేళ స్ట్రైక్ ప్రైస్ వస్తే మాత్రం మనకి కింద వీక్నెస్ ఏం లేదు,
స్టిల్ మనం ఏంటంటే కాల్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాం. ఓకే, ఇంకా కింద ఏమైనా దొరికితే ట్రై చేస్తాం తప్పించి ఇక్కడ నుంచి కొంచెం అవాయిడ్ చేయడమే ఉత్తమం. ఓకే, అదే స్ట్రైక్ ప్రైస్ మధ్యలో మార్కెట్ రోమింగ్ అవుతా ఉంది, అవునా లేదా? ఆల్మోస్ట్ అంటే కొన్ని పాయింట్స్ టార్గెట్ ఇచ్చినప్పటికీ కూడా బట్ ఇట్ ఈస్ అదే అడ్వైజబుల్ కాదు. ఏఓసి రూల్ ప్రకారం ఏంటంటే ఒక స్ట్రైక్ అక్కడికే వచ్చి ప్రైస్ అక్కడే వచ్చి 3-4 టైమ్స్ మనకి ట్రైల్ చేస్తూ ఉంటే మనం దాన్ని జనరల్గా అవాయిడ్ చేస్తాం. ఈ రోజు ఇప్పుడున్న పొజిషన్ ఏంటి చూద్దాం. 118కి మార్కెట్ ఏంటి పొజిషన్? 180కి ఏమైనా సిచ్యువేషన్ మారిందా లేదా అనేది మనకు ముఖ్యం. 118లో ఏం కనిపిస్తుంది యాక్చువల్గా? 180లో వచ్చి మార్కెట్ వచ్చి 650లో ఉన్నట్లాగా కనిపిస్తుంది. అంటే మార్కెట్ వచ్చి 700 యొక్క బిలో స్ట్రైక్లో మార్కెట్ వచ్చింది కాబట్టి మీకు అట్లా కనిపిస్తూ ఉంది. కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఎట్లా ఉంది? 650 ఏంటి చూద్దాం అసలు. యాక్చువల్ 650 పొజిషన్ ఏంటి? ఓకే, ఇంతకుముందు బేరిష్ ఇప్పుడు బేరిష్ అనేది ట్రై చేస్తూ ఉంది యాక్చువల్గా. అంటే ఒక విధంగా స్టేబుల్ పొజిషన్లో ఉంది. చూడండి, ఇది ఒక విధంగా కన్సల్టేషన్ పొజిషన్లో ఉంది యాక్చువల్గా. కంప్లీట్ బుల్లిష్ లేదన్నా కంప్లీట్ బేరిష్ లేకుండా ఉంది అసలు యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇక్కడ జరుగుతున్నది ఏంటి? పొజిషన్ వచ్చి 800 దగ్గర ఏదైతే మనం రెసిస్టెన్స్ అనుకున్నామో 700 దగ్గర ఫామ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. రియల్గా అవుతుందా లేదా అనేది తెలియదు. ఓకే, ఇది స్లోగా వస్తుంది, అంత స్పీడ్గా రావట్లే. ఓకే, చూద్దాం ఇది ఎఫెక్ట్ చేస్తుందా లేదా మనకు తెలియదు. ఓకే, ఓకేనా? ఇప్పుడు ఈ సపోర్ట్ దగ్గర కూడా మనం జనరల్ కాల్ అవాయిడ్ చేయడమే ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు వీక్నెస్ కూడా 700 దగ్గరికి వస్తుంది. అంటే 700 యొక్క సపోర్ట్లో 659 ఇది. ఒకవేళ కింద ఏమైనా కాల్ దొరికితే మనం ట్రై చేద్దాం తప్పించి, కానీ ఇక్కడ నుంచి అవాయిడ్ చేయడమే ఉత్తమం. ఓకే, ఈ మార్కెట్ ఏంటి? 650 నుంచి 700 యొక్క రెసిస్టెన్స్కి మార్కెట్ వెళ్ళింది. ఏ టైంకి వెళ్ళింది? 139కి. 139 ఏమైనా పొజిషన్ చేంజ్ ఉందా? 139 కూడా ఏం పొజిషన్ ఏం లేదు. మేబీ మార్కెట్ ఈ వీక్నెస్ ఏమి అంత అగ్రెషన్ లేదు కాబట్టి ఇక్కడ ఏం మార్కెట్ ఇక్కడ ఏమి ఇలా ఆపడానికి అంత అగ్రెసివ్ ట్రై చేయట్లేదు కాబట్టి మేబీ 750 రెసిస్టెన్స్ వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, అంతే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ పొజిషన్ ఏం కనిపించట్లేదు. చూడండి, అదే ఇప్పుడు ఎందుకంటే ఈ వీక్నెస్ ఒకటి ఆర్డర్ క్రియేట్ చేస్తూ ఉంది. ఏ వీక్నెస్ వచ్చి మనకు 700 దగ్గర ఉన్న వీక్నెస్ ఇంతకుముందుకు ఈ వీక్నెసెస్ లేకుండడం వల్ల మార్కెట్ కొంచెం మన 750 రెసిస్టెన్స్ వరకు లేదు, 23,800 సపోర్ట్ వరకు మార్కెట్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం యాక్చువల్గా. బట్ జరగలేదు. ఓకే, ఎందుకంటే ఈ వీక్నెస్ వచ్చి హార్డర్ లాగా క్రియేట్ చేస్తుంది. పైకి అట్లీస్ట్ 760 వరకు వెళ్ళాల్సిన మార్కెట్ వెళ్ళలేదు, మళ్ళీ 709 దగ్గరనే ఉంది. ఏ టైంలో ఉంది ఈ మార్కెట్ వచ్చి 709 దగ్గర? 221కి. జనరల్గా మనం 2 తర్వాత మనం ట్రేడ్ చేయం. 221కి ఏమైందో మార్కెట్ చూద్దాం. జస్ట్ ఫర్ అనాలిసిస్ పర్పస్ మనం చూస్తున్నాం అంతే. సిచ్యువేషన్ చూడండి, సేమ్ అలాగే ఉంది. మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఒక రేంజ్ బౌండ్ సిచ్యువేషన్లకి మార్కెట్ వచ్చింది. ఒక బాటంలో ఏమన్నా ఈ వీక్నెసెస్ లేకుండా ఉండి ఇప్పుడు 83% చూపిస్తుంది మనకి ఈ వీక్నెస్ వచ్చి. ఓకే, ఈ వీక్నెస్ లేకుండా ఉండి కింద స్ట్రైక్ ప్రైస్ అలో చేస్తే ఏమన్నా చూద్దాం. బట్ స్టిల్ ఏంటంటే ఇది ఆఫ్టర్ 2 తర్వాత మనం అసలు ట్రేడే అడ్వైజ్ చేయము ఏఓసీ ప్రకారం వచ్చి. ఓకే, నేను అనుకుంటున్నా ఈరోజు మీకు ప్రాఫిటబుల్ ట్రేడ్సే దొరికినాయి మార్కెట్లో. ఓకే, ఒక 2 ట్రేడ్స్ పర్ఫెక్ట్ దొరికిన, ఒకళ్ళు లాస్ అవ్వాల్సిన ట్రేడ్స్ మనం డేటా మనకు ముందే ఇండికేషన్ ఇచ్చి మనం అవాయిడ్ చేసిన అది కూడా మనకి ఒక ట్రేడ్ లాంటిది. ఓకే,
ఈ ట్రేడింగ్ బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలి ఈ వీడియోలో, లేకపోతే మీకు ఇంకా ఏమైనా ఎక్కువ నాలెడ్జ్ కావాలి, ఎట్లాంటి స్పెసిఫిక్ టాపిక్ మీద కావాలి అని అనుకున్నా, మీరు జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఇంకా లాస్ అవుతున్న ఫ్రెండ్స్, ఏదో ట్రెండ్ లైన్స్ అవి ఇవన్నీ వాడి లాస్ అవుతున్న ఫ్రెండ్స్కి ఈ టూల్ ఇవ్వండి. మెయిన్ ఏంటంటే ఈ టూల్ యొక్క యూజ్ మనకు ముందే ఇండికేషన్స్ ఇవ్వడం, మనకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, మీరు కూడా ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ కావాలని మనసారా కోరుకుంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, హ్యాపీ సెల్లింగ్, హ్యాపీ బయింగ్. ఓకే.